పాక్ సైన్యానికి కాంగ్రెస్ సాయం చేస్తుందన్న ప్రధాని మోదీ. ఇథనాల్ను సమర్థించిన ప్రధాని. అస్సాంలో ప్రధాని పర్యటన, అభివృద్ధి పనులకి శంకుస్థాపన, ప్రారంభోత్సవం. బులెటిన్లో ముందుగా అస్సాం అభివృద్ధి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సరిహద్దు ప్రాంతాల్లో జనాభాపరమైన మార్పులకి కుట్ర జరుగుతోందని, ఇది దేశ భద్రతకి ప్రమాదకరమంటున్నారు ప్రధాని మోదీ. రైతులు, యువత, గిరిజనుల హక్కులను చొరబాటుదారులు లాక్కునే ప్రయత్నాలని బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని స్పష్టం చేశారు ప్రధాని. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా పాకిస్తాన్ సైన్యానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత సైన్యానికి అండగా నిలవలేదని తెలిపారు. భారతీయ వ్యతిరేక ఆలోచనలతో కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అస్సాం ప్రజలని ప్రధాని హెచ్చరించారు. గౌహతిలోని కామాఖ్య అమ్మవారి ఆశీస్సులతో ఆపరేషన్ సింధూర్లో ఘన విజయం సాధించామని ప్రధాని మోదీ తెలిపారు. 2035 నాటికి దేశ భద్రతా కవచాన్ని విస్తరించడం, బలోపేతం చేయడం, ఆధునీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనికోసం సుదర్శన చక్ర పథకాన్ని ఎంచుకున్నట్టుగా చెప్పారు ప్రధాని. పౌరులను దేవతలుగా భావించడం బీజేపీ ప్రభుత్వం మంత్రమని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా చెప్పారు ప్రధాని. ప్రజలను ఇబ్బంది పెట్టడం, అవమానించడం కాంగ్రెస్ పాలనలో భాగమని విమర్శించారు. ఇంధన అవసరాలకి స్వయం సమృద్ధి సాధించే మార్గంలో భారత్ ప్రయాణిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చమురు, గ్యాస్ దిగుమతులపై భారత్ కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. మన డబ్బుతో విదేశాల్లో ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు ప్రధాని. అస్సాం గోలాఘాట్ జిల్లా నుమాలిగఢ్లోని నుమాలిగఢ్ రిఫైనరీ లిమిటెడ్కి చెందినటువంటి అస్సాం బయో ఇథనాల్ ప్లాంట్ని ప్రారంభించారు. ఇథనాల్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. వెదురు ఉపయోగించి బయో ఇథనాల్ తయారు చేసే రెండో తరం ప్లాంట్ ఇది. దీనికి 2019 ఫిబ్రవరిలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇథనాల్ని ప్రధాని మోదీ సమర్థించారు. చమురు, గ్యాస్ కి ప్రత్యామ్నాయ ఇంధనాలు భారత్కి అవసరమని తెలిపారు ప్రధాని మోదీ. వెదురుతో నేడు ఇథనాల్ తయారు చేస్తున్నామని, కాంగ్రెస్ పాలనలో వెదురు నరికితే జైల్లో వేసేవారన్నారు ప్రధాని. అస్సాం పర్యటనలో మోదీ 18,530 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులని ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. గౌహతిలో రింగ్ రోడ్, దరాంగ్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు ఇందులో ఉన్నాయి. డబుల్ ఇంజన్ సర్కార్ అస్సాంని పూర్తిగా మార్చేందుకు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో వేగంగా ఎదుగుతున్నటువంటి ప్రాంతాల్లో అస్సాం కూడా ఒకటన్నారు. వికసిత భారత్ నిర్మాణంలో అస్సాం కీలక పాత్ర పోషిస్తుందన్నారు ప్రధాని మోదీ. ఏపీ అభివృద్ధి వైపు అడుగులేస్తుందన్న నడ్డా. రోజాపై మంత్రి కందుల ఆగ్రహం, కుల వైషమ్యాలు తగవన్న నాదెండ్ల. ఆంధ్రప్రదేశ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ నినాదంతో మోదీ నాయకత్వంలో దేశం ముందుకు సాగుతుందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. వైసీపీ పాలనలో విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేపట్టిన సారథ్యం యాత్ర ముగింపు సభలో నడ్డా ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఇంటింటికి తీసుకెళ్తామన్నారు ఆ పార్టీ ఏపీ స్టేట్ చీఫ్ మాధవ్. ప్రతి గ్రామానికి పార్టీని విస్తరింపచేయడమే తమ లక్ష్యమంటున్నారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ముందుకెళ్తున్నట్టుగా చెప్పారు. జీఎస్టీ సంస్కరణల ద్వారా నిత్యావసరాల ధరలు తగ్గుతాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని నాడు వాజ్పేయి, నేడు మోదీ ఆదుకుంటున్నారన్నారు. బీజేపీలో నిజమైన కార్యకర్తల హవా నడుస్తుందన్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంత సెంటిమెంట్ అని అధిష్టానానికి చెప్పామన్నారు. మోదీ నేతృత్వంలో స్టీల్ ప్లాంట్ కి అద్భుతమైన ప్యాకేజ్ ఇచ్చారన్నారు. మహిళలకి గౌరవం ఇవ్వటం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయమన్నారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో స్త్రీలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారత సదస్సులో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ ని విమర్శించే అర్హత రోజాకి లేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. మంత్రిగా ఉన్నప్పుడు రోజా జబర్దస్త్లో పాల్గొనలేదా అని ప్రశ్నించారు ఆయన. పర్యాటక మంత్రిగా రోజా ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారన్నారు. వైసీపీ కులాల మధ్య చిచ్చు పెడుతుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి నీచ రాజకీయాలు చూడలేదన్నారు. అమరావతి అభివృద్ధి చెందకుండా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో మోస్ట్ సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు పేదలకి అవసరమైన విద్య, వైద్యం అనే సామాజిక బాధ్యత మర్చిపోతున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి. మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా నడుపుతున్నామని ఎన్నికల ముందు మాట్లాడి ఇప్పుడు పీపీపీ కరెక్ట్ కాదంటున్నారని చెప్పారు. ప్రశ్నించిన ఆర్ఎంపీ డాక్టర్పై జనసేన కార్యకర్తలు దాడి చేశారన్నారు వైసీపీ నేత సుధాకర్ బాబు. గతంలో పవన్ కళ్యాణ్ చెప్పు చూపించి వైసీపీ నేతలను దూషించారన్నారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. సామాన్యుడికి ఒక నీతి, పవన్ కళ్యాణ్ కు మరో నీతి ఉంటుందా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ పోతుల సునీత దంపతులు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. పోతుల సునీత, సురేష్ దంపతులకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నడ్డా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ కసరత్తు. మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలంటున్న మంత్రి సీతక్క.
కడియం వర్సెస్ రాజయ్య గ్రూప్ 1 పై కుట్రలు తగవంటున్న చామల. తెలంగాణ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. డివిజన్ ఇన్ఛార్జ్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రులు, జీహెచ్ఎంసీ మేయర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అభ్యర్థి ఎంపికను ఏఐసీసీ చూసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఎంఐఎంకి భయపడి ఇంతకాలం తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రస్తుతం కేంద్రం అధికారికంగా విమోచన దినోత్సవం జరుపుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహించాలన్నారు కిషన్ రెడ్డి. మేడారం జాతరపై చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు మంత్రి సీతక్క. గద్దెలు మారుస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఆమె. ములుగు జిల్లా మేడారంలో పర్యటించారు సీతక్క. మహాజాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్ ఘన్పూర్ లో కడియం వర్సెస్ రాజయ్య ఫైట్ మళ్లీ హీట్ ఎక్కింది. రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు కడియం శ్రీహరివర్గీయులు. దీనిపై ఘాటుగా స్పందించారు రాజయ్య. తన శవయాత్రను చేయగలరు తప్ప ఆనవాళ్లు చెరపలేరన్నారు. దమ్ముంటే కడియం రాజీనామా చేయాలని సవాల్ విసిరారు రాజయ్య. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రూప్ 1 ఉద్యోగాలు రాకూడదని కేటీఆర్ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు ఎంపీ చామల కిరణ్. లేని సమస్యను సృష్టిస్తున్నటువంటి కేటీఆర్ కి బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయ దురుద్దేశంతో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు చామల. ఎమ్మెల్యేలే పార్టీ మారలేదంటే బీఆర్ఎస్ కి సమస్య ఏంటన్నారు మల్లు రవి. ఎమ్మెల్యేలే పార్టీ మారలేదంటే స్పీకర్ చర్యలు ఎలా తీసుకుంటారన్నారు. మీరు చెప్పినట్టు స్పీకర్ నిర్ణయం తీసుకోరన్నారు. గతంలో బీఆర్ఎస్ లో చేరిన తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు జోగురామన్న. కేసీఆర్ సర్కార్ ఉండుంటే ఆదిలాబాద్ కలెక్టరేట్ కి ఈ గతి పట్టేది కాదన్నారు. కూలిపోయిన కలెక్టరేట్ ని ఇన్ఛార్జి మంత్రి కనీసం చూడలేదని విమర్శించారు. హిందీ దేశ సమగ్రతకి బలమైన పునాదిగా నిలిచిందన్నారు మహేష్ కుమార్ గౌడ్. కోట్లాది భారతీయులను కలిపే వంతెన హిందీ భాష అన్నారు. ఇంగ్లీష్ ప్రాధాన్యం పెరిగినా హిందీ తన స్థానాన్ని కోల్పోలేదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో హిందీ దివస్ కి హాజరయ్యారు. తెలంగాణలో రేపటి నుంచి కాలేజీలు బంద్ కాబోతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కాలేజీల యాజమాన్యాల సంఘం ఈ డెసిషన్ తీసుకుంది. ఇక రేపటి నుంచి ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలు మూతపడబోతున్నాయి. ఎల్లుండి నుంచి డిగ్రీ, పీజీ కాలేజీలు సైతం బంద్ కాబోతున్నాయి. సోమశిల నుంచి పెన్నా డెల్టాకి నీటి విడుదల. బీచుపల్లిలో జోరుగా పిండ ప్రధానాలు. తిరుమలకు పోటెత్తిన వీఐపీలు. టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టుకి భారీగా వరద రావడంతో పెన్నా డెల్టాకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గంగమ్మకు పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సొంత మండలం కొడవాండ్లపల్లిలో టీడీపీ కార్యకర్తలకి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విందిచ్చారు. ఈ గ్రామం పక్కనే ఉండే తిమ్మలపల్లి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వగ్రామం కావడంతో కొంత టెన్షన్ వాతావరణం కనిపించింది. ఈ గ్రామంలో జేసీకి ఇల్లు కూడా ఉంది. తిమ్మంపల్లిలో విందు తర్వాత జేసీ తాడిపత్రికి వెళ్లిపోయారు. ఆర్యవైశ్యులు ఏ పార్టీలో ఉన్నా అందరూ ఒక కుటుంబమేనని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ అన్నారు. ఒంగోలు ఆర్యవైశ్య భవన్ లో మాజీ సీఎం రోషే విగ్రహాన్ని టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. సత్యసాయి పుట్టపర్తి జిల్లా కోర్టు భవనాలు నిర్మించేందుకు 3 ప్రాంతాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ పరిశీలించారు. రైల్వే స్టేషన్ కి ఎదురుగా గుర్తించిన స్థలం వివాదంలో ఉందని ఆయనకు జాయింట్ కలెక్టర్ వివరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురుమల నుంచి గుత్తిన దీవి వెళ్లే పంట కాల్వ ఆక్రమణలు తొలగించాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుని చిరు వ్యాపారులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రైతులకి హామీ ఇచ్చారు. పితృపక్షం కావడంతో పిండ ప్రదానాలు, తర్పణాలు వదిలేందుకు జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి పుష్కర ఘాట్లకి భారీగా జనం తరలి వస్తున్నారు. ఇక్కడ కృష్ణానది ఉత్తరం నుంచి దక్షిణ వైపు ప్రవహిస్తుంది కాబట్టి దీనిని ఉత్తర వాహినిగా పిలుస్తారు. కడప జిల్లా పులివెందుల పోలేరమ్మ త్రిశూల మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారికి మహిళలు బోనాలు సమర్పించారు. ఊరంతా బోనాల ఊరేగింపు నిర్వహించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశరాయ్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా వారి వెంటున్నారు. మంత్రులు అనిత, సంధ్యారాణి, సవిత కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్, వరంగల్ ఎంపీ కడియం కావ్య కూడా శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. రేపు బెంగాల్, బీహార్లో ప్రధాని మోదీ పర్యటన. హిందీ భాష గొప్పతనాన్ని పొగిడిన హోంమంత్రి అమిత్ షా. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తూర్పు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రేపు బీహార్లో పర్యటించబోతున్నారు. అక్కడ 45,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులకి ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయబోతున్నారు. పూర్ణియా ఎయిర్పోర్ట్ ని ప్రారంభిస్తారు. ఆయన 4 కొత్త రైళ్లకి పచ్చజెండా ఊపుతారు.
కోల్కతాలో జరగనున్న కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొనేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోల్కతాకు వచ్చారు. ఈ సదస్సుని ప్రధాని మోదీ రేపు ప్రారంభిస్తారు. సంస్కరణలు, పరివర్తన, మార్పు, నిర్వహణ సన్నద్ధతపై ఈ ఏడాది దృష్టి సారిస్తామని రాజ్నాథ్ తెలిపారు. భారతీయ భాషలకి హిందీ ఒక స్నేహితుడే గాని అది పోటీ కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. హిందీకి ఇతర భారతీయ భాషల మధ్య ఘర్షణలు లేవని తెలిపారు. హిందీ దినోత్సవం సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. పార్టీకి 14 కోట్ల మంది సభ్యులున్నారని, అందులో 2 కోట్ల మంది క్రియాశీలకంగా ఉన్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 240 మంది లోక్సభ సభ్యులు, 1500 మంది ఎమ్మెల్యేలు, 170 మంది ఎమ్మెల్సీలు ఉన్నారని వెల్లడించారు. ఇక జీఎస్టీ సంస్కరణలు దేశంలో ప్రతి ఒక్కరికి విజయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ ప్రయోజనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగించే ప్రతి వస్తువుపై ఉంటుందని వివరించారు ఆమె. వాస్తవ విషయాలు చర్చించకుండా కేవలం చొరబాటుదారుల గురించే ప్రధాని మోదీ పదే పదే మాట్లాడుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శించారు. బీహార్కి ప్రధాని రేపు వస్తున్న వేళ సీఎం నితీష్ ను వెంటబెట్టుకుని పూర్తి ఆసుపత్రిని సందర్శించాలని ప్రధానికి తేజస్వి విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సింధూర్ ముగిసిపోలేదని చెప్తున్న ప్రధాని మోదీ ఆపరేషన్ క్రికెట్ ని ఎలా మొదలు పెడతారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ప్రశ్నించారు. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి నడవని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు రక్తం, క్రికెట్ ఎలా కలిసి ఉంటాయని భారత్ పాక్ మ్యాచ్ ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తన మెదడు నెలకు 200 కోట్ల రూపాయలు సంపాదించగలదన్న కేంద్ర మంత్రి గడ్కరీ. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లోకి మళ్లీ గంగూలీ. ఇంకా మొదలు కాని వైష్ణోదేవి యాత్ర. మెట్రో టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల 200 కోట్ల రూపాయలు సంపాదించే తెలివితేటలు తన మెదడుకు ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పెట్రోల్లో ఇథనాల్ బ్లెండింగ్ పై వస్తున్న ఆరోపణలు ఆయన్ని కొట్టిపారేశారు. అయితే ఎటువంటి మోసాలకు పాల్పడకుండా తాను నిజాయితీగా సంపాదించగలిగానని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ పదవికి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీసీసీఐ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న 3 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయన క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లోకి తిరిగి అడుగు పెడుతున్నారు. ప్రస్తుతం గంగూలీ అన్నయ్య స్నేహి శిష్య సిఏబీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 3000 ఏళ్ల క్రితమే ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించింది. కానీ ఏనాడు ఇతర దేశంపై దండెత్తలేదని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. భారత్ ఎక్కడికి వెళ్లినా నాగరికత, జ్ఞానాన్ని అందించిందని తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా నిలిచిపోయిన వైష్ణోదేవి యాత్ర ఇంకా తిరిగి ప్రారంభం కాలేదు. ఈ ఉదయం యాత్ర మొదలవుతుందని ముందుగా ప్రకటించినా వాతావరణం అనుకూలించకపోవడంతో నిరవధికంగా మళ్లీ వాయిదా వేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు వారం రోజులుగా జమ్మూలోనే ఉన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో యువ మ్యారథాన్ నిర్వహించారు. ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహ్వాల్ ఈ మ్యారథాన్ కి పచ్చ జెండా ఊపారు. వేల మంది స్టూడెంట్స్ ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ లో నిర్వహించిన ఓణం వేడుకల్లో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. బీజేపీ నేత వి మురళీధరన్ తో కలిసి ఆమె జ్యోతి ప్రజ్వలన చేశారు. మలయాళీలకి ఆమె బహుమతులను ప్రదానం చేశారు. అయోధ్యలో దసరా సందర్భంగా దహనం చేసే రావణ, కుంభకర్ణ, మేఘనాథుని బొమ్మలు సిద్ధమవుతున్నాయి. రావణుడి బొమ్మ 90 అడుగులు, మిగిలిన 2 బొమ్మలు 80 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటున్నాయి. గత నెల 28న ఈ పనులు మొదలయ్యాయి. 4 వ్యక్తులు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వీటి తయారీలో నిమగ్నమయ్యారు. జైనులు అత్యంత పవిత్రంగా భావించే మహాపర్వ క్షమాపణ వేడుకలు దేశవ్యాప్తంగా మొదలైపోయాయి. దీనిని పర్యూషాన్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు శ్వేతాంబరులు, దిగంబరులు వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తారు. కశ్మీర్లో శాలువాలు తయారు చేసేందుకు ఆధునిక సరకాలు అందుబాటులోకి వచ్చాయి. కుట్టి మిషన్ల తరహాలో ఉన్న వీటితో కళాకారులు సునాయాసంగా పనులు చేసుకోవచ్చు. వీటి ద్వారా ఉత్పాదకత పెరగడంతో పాటు వృధా కూడా బాగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. మేధా స్కూల్ ని సీజ్ చేసిన విద్యాశాఖ అధికారులు. హనీ ట్రాప్ లో చిక్కుకున్న యోగా గురువు. విద్యార్థినికి రక్తం వచ్చేలా కొట్టిన టీచర్ పై సస్పెన్షన్ వేటు. క్రైమ్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ బోయిన్పల్లిలో అల్ట్రాజోలం పట్టుబడిన మేధా స్కూల్ ని విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. ఆ స్కూల్ కి ఇచ్చిన అనుమతులని రద్దు చేశారు. అందులో చదువుతున్న స్టూడెంట్స్ కి ఇతర స్కూల్స్ లో చేర్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చేవెళ్లలో యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నటువంటి రంగారెడ్డి అనే యోగా గురువుని 2 మహిళలు హనీ ట్రాప్ చేశారు. అనారోగ్య సమస్యల పేరు చెప్పి యోగా ఆశ్రమంలో ఆ మహిళలు చేరారు. రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ స్పై కెమెరాస్తో ఫోటోస్ తీసి బ్లాక్మెయిల్ చేశారు. దీనిపై రంగారెడ్డి పోలీసులకి కంప్లైంట్ చేయడంతో ముఠాలోని 5గురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ ధూల్పేటలో 8.2 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 4 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయితో పాటుగా గంజాయి ప్రెసింగ్ మిషన్ సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం బీరంపల్లిలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి తీసుకుని వస్తున్న ఎట్టిగా వాహనం వేగంగా వచ్చి కొండను ఢీకొనడంతో అది నుజ్జునుజ్జైంది. దీంతో డ్రైవర్ కారును వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఢిల్లీలో కార్ అతివేగంతో వంతెనపై నుంచి కింద రైలు పట్టాలపై పడింది. ముఖబారా చౌక్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆయుధాలు స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి పెద్ద సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అనేక నేరాల్లో ప్రమేయం ఉన్న మావోయిస్ట్ ని మహారాష్ట్ర గడ్చిరోలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై 2 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలు దేశ విదేశీ విశేషాల న్యూస్ జంక్షన్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. తిరుమల బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. ఈవో అదనపు ఈవోలతో కలిసి ఆయన మాఢవీధుల్లో పర్యటించారు. ఈ నెల 24 నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కాబోతున్నాయి. భక్తుల కోసం తిరుమల అంతా కూడా భారీ ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చైర్మన్ తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయంలో అర్చకులు ఆయనకి స్వాగతం పలికారు. వేదాశీర్వచనం ఇచ్చిన తర్వాత స్వామివారి చిత్రపటం లడ్డు ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో దసరా సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజల టికెట్స్ ని దేవస్థానం వెబ్సైట్లో విడుదల చేశారు. 4 పూజల మొదటి టికెట్స్ ని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల పేర్ల మీదుగా కొనుగోలు చేశారు. భారీ వర్షం గుంటూరు నగరాన్ని కుదిపేస్తోంది. గంట పాటు కురిసినటువంటి ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నల్లగొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం రేపు జరగబోతోంది. వర్సిటీ ఛాన్సలర్ హోదాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. 22 మంది పీహెచ్డీ స్టూడెంట్స్ సహా ప్రతిభ కనబరిచిన 57 మందికి మెడల్స్ ప్రదానం చేస్తారు. మాజీ మంత్రి మల్లారెడ్డి తన నియోజకవర్గం మేడ్చల్ పరిధిలోని జవహర్ నగర్ లో కాఫీ విత్ బ్యారిస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులకి అండగా నిలిచేందుకు, వారి మంచి చెడు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా మల్లారెడ్డి చెబుతున్నారు. కేరళలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. తిరువనంతపురం వీధుల్లో సంప్రదాయ మేళతాళాల మధ్య చిన్నారులు కృష్ణుడు, గోపికల రూపంలో ప్రదర్శన చేపట్టారు. కేరళలో సౌరమానం ప్రకారం కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటారు. వ్యక్తి నుంచి వ్యాపారులకు జరిపే లావాదేవీ మొత్తం యూపీఐలో పెరగనుంది. రోజువారీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది. క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులు, బీమా ప్రీమియం చెల్లింపుల పరిమితిని కూడా 2 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచారు.